క్విక్‌గా వెజ్ రోల్ చేసేసుకుందామా? అయితే చూసేయండి. 1 కప్ మైదా, 2 కప్ స్వీట్ ఫ్లోర్, కొంచెం షుగర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకొని, హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలనమాట. సో దట్ మనకి స్మూత్ అండ్ సాఫ్ట్‌గా ఉంటది రోటీ అనేది. చాలా బావుంటది. అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాక హీట్ చేసిన ఘీ కూడా యాడ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ నేను చూపించాను కదా వెజ్జీస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్ అన్నీ వేసేసుకొని హై ఫ్లేమ్ మీద నేను ఫ్రై చేసుకుంటున్నాను ఒక 3 మినిట్స్. ఇక్కడ సీజనింగ్ అనేది వేసేసుకుంటున్నాను. మిక్స్ హర్బ్స్ అనేది 1 టేబుల్ స్పూన్ అండ్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, షెజ్వాన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, కొంచెం సాల్ట్ అండ్ ఇక్కడ మయోనీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ బ్రాండ్ మయోనీస్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సిమ్లో కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మీరు వెజ్జెస్ అనేది ఇలా ఫ్రై చేసుకోండి. అండ్ లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ నేను చికెన్ నగెట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని కూడా టిష్యూ పేపర్లో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ రోటీ అనేది చాలా పల్చగా రావాలన్నమాట. అండ్ దీన్ని మనం వేసుకున్నప్పుడు కూడాని చేస్తున్నప్పుడు కూడాని గట్టిగా అప్పడం కింద రాకూడదు అనమాట. సాఫ్ట్గా అండ్ స్మూత్గా రావాలి. అప్పుడే మనకి రోల్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ బటర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కన్నా ముందే తీసేయాలన్నమాట. సో అటు ఇటు 1 మినిట్ మ్యాక్సిమం అంతే. వెంటనే తీసేస్తే అప్పుడు స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది రోటీ అనేది. అస్సలు 1 మినిట్ కన్నా ఎక్కువ ఉంచొద్దు, ఎందుకంటే ఆల్రెడీ పలుచగా ఉంటుంది. సో నేను చేసుకున్న వెజ్జీ బ్యాటర్ అంతా వేసేసుకుని నగెట్స్ని కట్ చేసుకుని వేసేసుకున్నాను. ఆనియన్, క్యాప్సికమ్, మయోనీస్, సాస్ అన్నీ వేసేసుకుని ఈ రకంగా ఫోల్డ్ చేసేసుకోండి, అసలు టైట్ కానీ. సో చూసారు కదా ఎంతో హెల్తీగా ఉన్న క్విక్ వెజ్ రోల్ అనేది రెడీ. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే.